Hello everyone, I am Ramesh. Welcome to our channel A to Z for Competitive Exams. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 4th పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇది పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో త్రీ పేపర్స్ సాల్వ్ చేసి అప్లోడ్ చేశాను. అది మన ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఈరోజు మన 4th పేపర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 5.4 into 0.0015. సో డెసిమల్స్ గురించి నిన్నే చూసాం కదా మన టాపిక్, అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10 డివిజన్ చేసి, అండ్ ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి 15/4 zeros. అండ్ చూడండి 5 2 times, 5 3 times, 2 27 times, 27 3s 81. చూడండి ఇక్కడ మనకి 4 zeros ఉన్నాయి. అంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్? పాయింట్ 4 digits తర్వాత పెట్టుకోవాలి. ఆల్రెడీ పైన 2 ఉన్నాయి కాబట్టి 2 zeros పెడితే 81. సో ఆన్సర్ 0.0081. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి షార్ట్ 2 మెథడ్లో చేయొచ్చు. ఒకటి ప్రొసీజర్, ఇంకోటి షార్ట్ కట్. ఫస్ట్ ప్రొసీజర్ చేద్దాము. ద రేషియో ఆఫ్ 2 numbers is 19:26. If 2 is added to smaller number, సో ఫస్ట్ 19x 2 యాడ్ చేశారంట స్మాలర్ నెంబర్స్. ఈ నెంబర్లో స్మాలర్ ఇదే కదా, సో 19కి 2 యాడ్ చేశారు. $26x 2 is at 2. The ratio changes to 3:4 and సో రేషియో 3:4 అయింది. సో 19x into 4 అంటే 76 plus 8 is equal to 26 into 3 అంటే 78x. 78x minus 76x అంటే 2x. 2x is equal to 8 అంటే x is equal to 4. సో x వాల్యూ 4 వచ్చింది. మనకి వాట్ ఇస్ ద లార్జర్ నెంబర్ అని అడిగారు. సో ఎక్స్ ఫస్ట్ రేషియోలో 26 into 4 104. 2 యాడ్ చేశాక మనకు 2 యాడ్ ముందే కనుక్కోవాలి కాబట్టి 26 into 4. సో ఇప్పుడు దీనికి షార్ట్ కట్ చూడండి. 26 ద రేషియో ఆఫ్ 2 numbers 26. లార్జర్ నెంబర్ అడిగి కాబట్టి మనకి రేషియో 26 మల్టిపుల్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 26 మల్టిపుల్, ఇది 26 మల్టిపులే, ఇది 26 మల్టిపుల్, ఇది 26 మల్టిపుల్, ఆన్సర్ కాదు. సో మీకు ఇది వచ్చాక 2 యాడ్ చేశాక రేషియో 3:4 అయిందన్నాడు. 2 ఈ నెంబర్కి యాడ్ చేశారు కానీ ఈ నెంబర్కి యాడ్ చేయలేదు. సో ఈ రేషియోలో చేంజ్ ఉండదు. కానీ ఇది 4 మల్టిపుల్, 26 మల్టిపుల్ అవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. ఇది చూడండి 4 మల్టిపుల్ కాదు, ఇది చూడండి 4 మల్టిపుల్. 4 మల్టిపుల్ ఎన్ని టైమ్స్ అవుతుంది? 4తో డివైడ్ చేస్తే 4 2 times అండ్ 24 6 times. పర్ఫెక్ట్గా పోయింది కాబట్టి ఇది 4 మల్టిపుల్. అండ్ ఇది పోదు, 2 రిమైండర్ వస్తుంది. సో ఆన్సర్ డైరెక్ట్గా 26 అండ్ 4 మల్టిపుల్ చూసి ఇది పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 5 ఇచ్చారు. నెక్స్ట్ ఏమవుతుంది? 7 వస్తుంది. సో మనకు ఆప్షన్లో 7 ఇది ఒకటే ఉంది, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ ఇచ్చారు. ఎక్స్ ఏంటి? 22. వి అంటే ఎక్స్ అంటే 24, వి అంటే 22. నెక్స్ట్ ఏమొస్తుంది? 20. సో టీ సరిపోయింది కదా. నెక్స్ట్ చూస్తే 24 22, నెక్స్ట్ కూడా 20 సరిపోయింది కదా. అండ్ జీ లాస్ట్ వాల్యూ సేమ్ కాబట్టి ఇంక చూడక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 141.5 meter లాంగ్ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 57 km/h crosses a platform in 39 seconds. What is the length of the train? సో దీనికి మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు కదా. ఇక్కడ డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత? 141.5 ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత మనకు తెలియదు. మనకి ఫార్ములా క్రాసింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ బై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ కదా. ఇది డిస్టెన్స్, ఇది క్రాసింగ్ టైం అండ్ స్పీడ్. సో ఇక్కడ మనం స్పీడ్ కింద వేద్దాం. 39 seconds
అండ్ ఇక్కడ చూడండి ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు, మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మనకి కిలోమీటర్ పర్ అవర్లోకి ఇచ్చి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలాగే మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయమంటే 18/5తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కదా, 57 × 5/18. సో ఇక్కడ చూడండి 3 13 times, 3 6 times, 3 2 times, 3 19 times. సో 141.5 plus x by 13, 19 × 5 అంటే 95/2. సో చూడండి 95 × 13 అంటే 95 950 10 times plus 95 × 3 అంటే 300లో నుంచి 15 తీస్తే 285. సో 5 3 1 10 12 1235. 1235/2 అంటే 617.5. సో x ఈజ్ ఈక్వల్ టు 675లో నుంచి 141.5 తీయాలి. సో 0.5 క్యాన్సిల్ అవుతే ఇంకా 7లోంచి 1 తీస్తే 6 అండ్ 11లోంచి 4 తీస్తే 7. ఇంకా మనకి ఇక్కడ 2 times తీసుకున్నాం బట్టి 4 మిగులుతుంది. 476 ఆన్సర్, ప్లాట్ఫామ్ లెంత్. నెక్స్ట్ చూడండి డివిజిబుల్ బై 3. మనకి డివిజిబుల్ బై 3 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్ అన్నీ యాడ్ చేస్తే 3తో క్యాన్సిల్ అవ్వాలి. చూడండి ఇక్కడ 1 + 7 8, 8 + 1 9, 9 + 10. సో 10/3 మనకి డివైడ్ అవ్వట్లేదు, సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ చూడండి 4 ones ఉన్నాయి, 4/3 నాట్ అవ్వదు. సో 4 5 6, 6/3 డివైడ్ అవుతుంది కదా, సో ఇది మనకు ఆన్సర్. అండ్ 5 6 7, 7/3 అవ్వట్లేదు, సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అండ్ ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై A in 3 hours, B in 4 hours. ట్యాప్ C కెన్ ఎంప్టీ ద ఫిల్డ్ ట్యాంక్. సో ఫిల్ చేసిన ట్యాంక్ని ట్యాప్ C 6 hours ఎంప్టీ చేస్తుంది, 2 ఫిల్ చేస్తున్నాయి. ఇఫ్ ఆల్ ద ట్యాప్స్ ఓపెన్ టుగెదర్, 3 ట్యాప్స్ ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో 3 వాటికి ఎల్సిఎం చేయండి. A3 B4 C నెగిటివ్ వర్క్. సో ఎల్సిఎం ఎంత? 3 4 6కి ఎల్సిఎం 12. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? 12. నేను చెప్పాను కదా మనకి డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, డేస్ అంటే అవర్స్ ఆర్ టైం, ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుతుంది. మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఏ డే ఎంత? 3 × E ఈజ్ ఈక్వల్ టు 12. మనకి ఎఫిషియన్సీ ఏది ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే ఏ మనకి 4 parts, B 12/3 అంటే 12/4 అంటే 3 parts, C మనకి ఎంటీ వర్క్ చేస్తుంది కాబట్టి ఎంటీ చేస్తుంది, 2 ఫిల్ చేస్తున్నాయి, 2 parts. సో 3 కలిపి A + B + C 1 డేలో వర్క్ ఎంత చేస్తుందో 1 అవర్లో 7లో నుంచి 2 తీస్తే 5 parts. ముగ్గురు కలిపి 5 parts చేస్తున్నారు. సో టోటల్ 12లో నుంచి 5 తీస్తే మనకి ముగ్గురు కలిపి చేయడానికి పట్టే టైం ఇది 12/5 hours. చూడండి రక్ష కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 27 days. రక్ష 27 days and Esther 45 days to complete the work. They start working together but Raksha leaves 9 days before work. సో ఒక వర్క్ ఉంది, స్టార్ట్ చేసేటప్పుడు రక్ష ప్లస్ ఎస్తేర్ చేశారు, కానీ ఫినిష్ అయ్యేటప్పుడు మాత్రం బట్ రక్ష లీవ్స్ 9 days బిఫోర్ ద ఎగ్జామ్, 9 days బిఫోర్ ద వర్క్ గెట్ ఓవర్. 9 days ముందే రక్ష లీవ్ అయిపోయిందంట, అంటే ఎస్తేరే వర్క్ చేసింది. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ వరకే వర్క్ చేశారు, ఇక్కడ నుంచి ఎస్తేర్ చేసింది. సో ఫర్ హౌ మెనీ డేస్ ఎస్తేర్ వర్క్. సో చూడండి డేస్ ఎఫిషియన్సీ రేషియో రివర్స్లో ఉంటాయి. 3 3 9 3 5. డేస్ రేషియో 3 parts 5 partsలో ఉంటే ఎఫిషియన్సీ రివర్స్లో ఉంటుంది. 5 parts 3 parts. సో ఇద్దరు కలిపి చేసింది
8 పార్ట్స్. ఒక డేలో ఇద్దరు కలిసి 8 పార్ట్స్ చేస్తారు. మనకి 27కి 45కి ఎల్సిఎం ఏమవుతుంది? సో 9 కామన్ తీస్తే 3, 5 మిగులుతుంది. 3 × 5 15, 9 × 15 135. సో టోటల్ వర్క్ 135 అంటే మనకి ఎస్తేర్ 9 డేస్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఎస్తేర్ చూడండి. 9 × 3 27 వర్క్ ఎస్తేర్ కంప్లీట్ చేసేసింది. అంటే ఇంకా 108 వర్కే ఉంది మనకి. ఆ 108 వర్క్ని ఇద్దరు కలిపి చేశారు కదా, రక్ష ప్లస్ ఎస్తేర్. ఇద్దరు కలిపి 8 పార్ట్స్ చేస్తారు. సో 8 × 1 = 8, ఇంకా 28 ఉంది. 8 × 3 = 24, ఇంకా 4 ఉంది. 4/8 అంటే 0.5. సో రక్ష ప్లస్ ఎస్తేర్ కలిసి చేసింది అండ్ ఎస్తేర్ కలిసి చేసింది 9 డేస్. మరి ఫర్ హౌ మెనీ డేస్ ఎస్తేర్ వర్క్? సో ఇక్కడ ఎస్తేర్ 13.5 + 9 డేస్, ఆన్సర్ 22.5. సో 13.5 ఆన్సర్ రాగానే ఇది పెడతారు, చూసుకుని పెట్టండి. ఎస్తేర్ చేసింది వర్క్ అడిగాడు కాబట్టి ఎస్తేర్ ఇక్కడ చేసింది, ఇక్కడ చేసింది. చూడండి నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇది చూడండి 2 5 అయింది, అంటే 2 × 2 + 1. నెక్స్ట్ 5 చూద్దాం. నెక్స్ట్ చూడండి × 2 + 1లో లేదు, × 2 - 1లో ఉంది. 5 × 2 - 1. నెక్స్ట్ ఇది చూడండి × 2 + 1 అంటే రివర్స్ అయింది. ఈ రెండు ఒకలా ఉన్నాయి, నెక్స్ట్ కూడా ఒకలా ఉంటుంది. సో × 2 - 1 అంటే 19 × 2 - 1 38 - 1 37. పెద్దగా ఉంది కానీ క్వశ్చన్ ఆన్సర్ త్వరగానే వస్తుంది. A cosmetic shop has different brands of cosmetics and accessories. 50% of the store sales from 50% selling hair అమ్మారంట, 40% పర్సనల్ హైజీన్ ప్రొడక్ట్స్ అమ్మారు. సో ఎవ్రీ క్వార్టర్ ద స్టోర్ సేల్స్ యావరేజ్ 15 lakhs అని ఇచ్చారు. వాట్ ఈస్ ద షాప్ అప్రాక్సిమేట్ యావరేజ్ మంత్లీ సేల్స్ ఫ్రమ్ పర్సనల్ హైజీన్? ఇది మంత్లీ 40% కదా మంత్లీ హైజీన్, ఇది ఎంత మంత్లీ అని అడిగారు. సో మనకి ఇయర్కి క్వార్టర్ యావరేజ్ ఇచ్చారు. క్వార్టర్ యావరేజ్ అంటే 1 ఇయర్లో మనకి 12 months కదా, క్వార్టర్ అంటే 3 months. 1 ఇయర్కి మనకి 4 ఉంటాయి కదా, 15 lakhs అని ఇచ్చారు. సో ఎవ్రీ క్వార్టర్ యావరేజ్ ఎలా అంటే మనకి టోటల్ 60 అవుతుంది ఇయర్కి. మంత్లీ ఎంత అవుతుంది? బై 4 చేద్దాం, 4 quarters ఉంటాయి కాబట్టి. మనకి మంత్లీ కావాలి కాబట్టి బై 12 చేస్తే మనకి 5 lakhs వస్తుంది. సో ఈ 5 lakhలో 40% ఎంత అని అడిగారు. 40% ఆఫ్ 5 lakh అంటే ఎంత? 10% ఎంత? 50,000. 40% 2 lakhs. చూడండి √16129. సో చూడండి ఫస్ట్ 2 కింద స్ప్లిట్ చేసుకోవాలి అండ్ థర్డ్ డిజిట్ ఉంటే 3 కింద చేసుకోవాలి. సో 161 1. సో 161 మనకి స్క్వేర్ రూట్లో ఎక్కడ వస్తుందో చూద్దాం. 12² అంటే 144, 13² అంటే 169. సో మిడిల్లో అంటే ఉంది కాబట్టి మనకు లెస్ నెంబర్ తీసుకోవాలి, అంటే 12. మనకి 1 to 10లో 9 ఎక్కడ వస్తుంది? 3² దగ్గర 9 వస్తుంది, అలాగే 7² దగ్గర 9 వస్తుంది. సో మనకి ఆన్సర్ 123 లేదా 127 అవుతుంది. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే 12 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 13. మనకి ఎంత అవుతుంది? 156. 161 156 కన్నా పెద్దది కాబట్టి మనకి పెద్ద వాల్యూ ఇందులో వేసుకోవాలి. మనకు ఆన్సర్ 127. కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.